తర్వాత మనం విజయదశమి రోజు చేస్తున్నాం. వచ్చే నెలలో మనకి విజయదశమి ఉంది. సో 13, 14 తారీఖుల్లో ఒక రోజు అమ్మ అది విజయదశమి. అది డిసైడ్ చేస్తాం, నెక్స్ట్ వరకు కన్ఫర్మ్ చేస్తాం. విజయదశమి రోజున అనంత పద్మనాభ స్వామి 18వ తారీఖు చేస్తాం. ఇప్పుడు దక్షిణార్థ శంఖ పూజలు విజయదశమి రోజు చేస్తున్నాం. అయితే ఈ దక్షిణార్థ శంఖ పూజలు విజయదశమి రోజు చేయటం వల్ల ఎవరైతే చేస్తారో విజయానికి చేరువైనట్లు లెక్కమ్మ. ఎందుకని? శంఖము అంటేనే విజయానికి సంకేతం. అలాంటి శంఖము విజయదశమి రోజు చేస్తే ఇంకా దాని గురించి నేరుగా చెప్పనక్కర్లేదమ్మా. ఎవరైతే యొక్క దసరా రోజున కనుక ఈ శంఖ పూజ చేసి ఆ శంఖమును కనుక తీసుకువెళ్ళి వారి ఇంట్లో కనుక పెట్టుకున్నట్లయితే కామధేనువు కల్పవృక్షము అక్షయ పాత్రగా మారుతుందమ్మా. కోరిన కోర్కెలు తీర్చడి కామధేనువు. ముఖ్యంగా కోర్టు సమస్యలు ఏమున్నప్పటికీ కూడా అన్ని పటాపంచలైపోతాయి. వాటి కింద మనం శంఖమును ఏం చెప్తున్నామంటేనమ్మా, శంఖమును పూజ చేసిన తర్వాత ఆ శంఖము రెడ్ క్లాత్ కింద వారి కోరికలు రాసుకుని మూట గట్టి బీరువాలో పెట్టుకోవాలమ్మా. సంవత్సరంలో 4 సార్లు మాత్రమే అక్షయ తృతీయ, దీపావళి, విజయదశమి, మకర సంక్రాంతి ఈ 4 పర్వదినములలో మాత్రం వారింట్లో పెట్టుకున్న శంఖములను బయటకు తీసి యథావిధిగా పూజ చేసుకుని మళ్ళీ పెట్టుకోవటమే. ఇలా 4 పండుగలు వెళ్లే లోపుగా వారి కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారం అవుతుంది ఈ దక్షిణార్థ శంఖం. కాబట్టి విజయదశమి రోజు చేసిన శంఖానికి ఒక స్పెషలైజేషన్ ఏంటంటే ఎటువంటి కార్యమైనా విజయము సాధించి తీరుతారు అని ఇంకా వేరే చెప్పనక్కర్లేదు. అంతటి అద్భుతమైన అవకాశం రేపు విజయదశమి రోజున దక్షిణార్థ శంఖం నా ఆధ్వర్యంలో గుడివాడలో జరుగుతుంది. రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. దాంట్లో పాల్గొనదర్శన వారు ముందుగానే రిజిస్ట్రేషన్ గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారికి మాత్రం అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కాకూడదని కోరుకుంటున్నాను. చాలా వివరంగా తెలియజేసండి. మొదటి కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? హలో, మీ పేరు? సరోజనాదేవి. సరోజనాదేవి. అందరు ఏమని పిలుస్తుంటారు? సరోజన అని పిలుస్తుంటారు. ఓకే, డేట్ ఆఫ్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1980. సమస్య ఏంటో చెప్పండి. ప్రకృత యోగం ఉందా? గవర్నమెంట్ జాబ్ వస్తుందా? ప్రముఖ న్యూమరాలజిస్ట్ జేకేఆర్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. వివరాలన్నీ తెలియజేస్తారు. వారితో మాట్లాడండి. ప్రభుత్వ యోగము స్వగృహం అంటున్నారండి. ఓకే అమ్మా, సరోజిని అని అంటారమ్మా. సరోజిని దేవి అని పిలుస్తారమ్మా. అమ్మ సరోజిని అనే కాలింగ్ నేమ్ బాగుంది. 23 అనే నెంబర్ లో ఉంది. వెరీ గుడ్ నెంబర్. అలాగే సరోజిని దేవి అని పిలవద్దమ్మా. టోటల్ నేమ్ అయితే అంత కరెక్ట్ లేదు, కరెక్షన్ చేయించుకోండి. ఎనివే మీకు గవర్నమెంట్ జాబ్ ఎగితే ఉంది. బర్త్ నెంబర్ 2, ఆ డెస్టినీ నెంబర్ 2, అలాగే 299 2 గ్రహాలు వ్యతిరేక గ్రహాల్లో ఉన్న కాబట్టి ఆరోగ్యం మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుందమ్మా. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కోసం ఒక మంత్రం చెప్తాను. అలాగే అష్టముఖి రుద్రాక్ష పెట్టుకోండి. పడమర దిక్కు బాగా కలిసి వస్తుంది. ఏ కార్యములు చేసినా పడమర ఫేసింగ్ పెట్టి చేయండి. మాటల్లో మిమ్మల్ని జయించడం కష్టం, కానీ ఆరోగ్యం ఎప్పుడు సహకరించదు. ఎక్కువగా మీకు నరాల బలహీనత, నీరసం అనేది ఎక్కువగా ఉంటాయమ్మా. కాబట్టి ఒక మంత్రం మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. ఆరోగ్యం, ఆయుష్యం, అనంత సౌఖ్యం, సంపత్ సమృద్ధ్యం, శుభ సన్నిధానం, కర్పూర దీపేన లభస్య దేహి నీరాజయే వెంకటనాదం నిత్యం. ఈ మంత్రాన్ని రోజు 7 సార్లు చేయండి. వెంకటేశ్వర స్వామికి ఆరతిస్తూ ఉండండి. డెఫినెట్ గా మీకు జాబ్ వచ్చి తెస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ మంత్రం ముందు ఉద్యోగం, ఆరోగ్యం అని పెట్టుకున్నట్లేదు. ఉద్యోగము, ఆరోగ్యము 2 కూడా మీకు అవకాశం ఉందమ్మా. జేకేఆర్ గారు మరి అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఎంతో మంది హాజరయ్యారు. చాలా మంది బండ్ల కారణంగా రాలేకపోయారు. మరి పూజలో పాల్గొనడం వల్ల కలిగే ఫలితాలతో పాటు రాలేని వారికి ఏమైనా చదవకాశం ఉందంటారా? మరి ఉందమ్మా. ఎందుకనంటేనమ్మా, బంధువులు ఉండటం చేత ఆంధ్ర మొత్తం కంప్లీట్ బస్సులు లేవమ్మా. చివరికి ఆటోలు కూడా చాలా ఇబ్బంది పడుతూ చాలా మంది వచ్చారు. ఇంకా చాలా మంది రాలేకపోతున్నారు. సరే అవకాశం ఏంటని మా పిల్లలతో అడుగుతూ ఉంటే స్టాఫ్ తో వాళ్ళు అడిగారు. సరే వాళ్ళ కోసం అని చెప్పి ఒక ప్యాకేజ్ ఒకటి పెట్టాము. ఎలాగంటే అనంత స్వామి పూజా సామగ్రి అంటే ఎలాగంటే ద్వారములు 2 ఉంటాయమ్మా. దాంతో పాటుగా గరికితో చేసిన అనంతుడు అనంటే అంటే ఆదిశేషుడు యొక్క ప్రతిమ ఒకటి ఉంటుంది. అలాగే ఆయన లాకెట్ ఉంటుంది. ఆయన ఒక ఫ్రేమ్ ఒకటి ఉంటుందమ్మా. అనంత పద్మనాభ స్వామిది జాకెట్ ముక్క, అక్కడ పూజా ద్రవ్యాలు, ప్రసాదము, ఇవన్నీ కూడా వారికి కొరియర్ ఇవ్వడం జరుగుతుందమ్మా. అయితే ఇదేం చేయాలి? వీళ్ళు పూజ చేస్తేనే కదా, పూజ చేయకుండా కిట్ ఏం చేసుకుంటామో చాలా మందికి సందేహం ఉండొచ్చు. ఈ కిట్ మీరు తీసుకువెళ్ళి ఇంటికి రాగానే ఉదయం 6 to 7 గంటల లోపు ఈ ద్వారములు భార్యాభర్తలు ఇద్దరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అయితే, ఒకవేళ పెళ్లి కాకపోతే కనుక ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇద్దరు ఈ ద్వారములు, మగవారైతే కుడి చేతికి, ఆడవారైతే ఎడం చేతికి కానీ మెడలో కానీ ధారణ చేసి 14 రోజులు కనుక మీ మెడలో ఉన్నట్లయితే, మీ మెడలో కానీ మీ చేతికి కానీ, ఆ తర్వాత ఈ ద్వారములు తీసి జాగ్రత్తగా మీ బీరువాలో పెట్టుకుని
ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి గరికతో చేసిన పడగని మీకు మంత్రం కూడా బుక్లెట్ కూడా ఇస్తామమ్మా. దాంట్లో విధానం చెప్తాం. దాని ప్రకారం మీ ఇంట్లో పూజ చేసుకుని దాన్ని మరలా తీసేసి 14 రోజులు జాగ్రత్త పరుచుకుని దీనిని మీరు మరలా భాద్రపద శుద్ధ శుక్లపక్షంలోని చతుర్దశి నాడు మీకు క్యాలెండర్ లో కానీ పంచాంగంలో కానీ ఉంటుందమ్మా. అనంత పద్మనాభ స్వామి వ్రతం అని ఆ రోజున మీరు ఈ పూజ చేసుకోవచ్చు మీ ఇంట్లో. ఎప్పుడైతే ఈ తోరముల కిట్టు మీరు తీసుకెళ్లారో అనంత పద్మనాభ స్వామి పూజకి అర్హులైనట్టు. ఈ 14 రోజులు మీ మెడలో గాని మీ చేతికి గాని తోరం ఉన్నప్పుడు మీ కోరిన కోరికలు తీరుతాయి. పుజ దోషము, కాలసర్ప దోషము ఎయ్యున్నప్పటికీ కూడా, అలాగే వివాహం కాని స్త్రీలు, సంతానం లేక బాధపడుతున్న వారు ఎవరికైనా కూడా ఇది బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. ఇటువంటి అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని మీ అందరి కోసం దీన్ని ఆ పూజలో పెట్టి కిట్లని భద్రపరిచాము. చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కావలసిన వారు, నేను ఈ రోజు అంటే ప్రతి మంగళ బుధవారంలో హైదరాబాద్ మెట్రో బ్యాక్ సైడ్ మైత్రి నగర్ కెనడీ స్కూల్ పక్కన ఉంటాను. అలాగే రేపు ఒక్క రోజు మాత్రమే స్వర్ణ ప్యాలెస్ ఏలూరు రోడ్ విజయవాడ, స్వర్ణ ప్యాలెస్ విజయవాడ ఏలూరు రోడ్ లో ఉంది. ఆ స్వర్ణ ప్యాలెస్ లో ఉండటం జరుగుతుంది. అలాగే ప్రణమ్స్ లాడ్జ్ భీమవరం శనివారం ఒక్కరోజు మాత్రమే ఉండటం జరుగుతుంది. శుక్రవారము, ఆదివారము, సోమవారం ఆ మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుంది. ఈ బ్రాంచ్ల్లో ఎక్కడైనా కానీ దక్షిణార్థ శంఖములు కానీ, అలాగే ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి పూజ కిట్టు కానీ మీరు స్వయంగా వచ్చి తీసుకోవచ్చు. రాలేని వారికి పోస్టల్ ద్వారా కూడా అవకాశం ఉంది. మీరు మాకు స్క్రీన్ పైన పడుతున్న నెంబర్లను కనుక సంప్రదించినట్లయితే మీ ఇంటికి డైరెక్ట్ గా పోస్టల్ ద్వారా కూడా పంపబడుతుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా పరుచుకోగలరని ఆశిస్తున్నాం. చాలా చాలా వివరంగా తెలియజేశారండి. మరో కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? హలో హలో ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. మరి విన్నారు కదా, అనంత పద్మనాభ స్వామి వ్రతంలో పాల్గొనలేని వారికి మరి అవకాశం కల్పిస్తున్నారు. స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. పూజా సామాగ్రి కిట్ మొత్తం పంపిస్తారు. అలాగే మరి అక్షయ తృతీయ రోజు నిర్వహించారు దక్షిణావతి శంఖ పూజలు. అదే విధంగా విజయదశమి రోజు కూడా నిర్వహిస్తున్నారు. పాల్గొనాలనుకునే వారు ముందుగా వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, జెమాలజీ మరి అన్నింటి ఆధారంగా కూడా మరి పూర్తి పరిశీలన చేసి పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలుసుకుని ఎటువంటి సమస్యకైనా పరిష్కార మార్గం తెలియజేస్తారు జేకేఆర్ గారు. నేరుగా సంప్రదించాలనుకునే వారు అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలు చేస్తున్నారు. పర్యటనలు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? రాణి గారండి. మరొక్కసారి గట్టిగా చెప్పండి. ఆరోగ్యం సమస్య ఉంది. కొంచెం గట్టిగా మాట్లాడండి. పూర్తి పేరు ఒక్కసారి గట్టిగా చెప్పండి. రాణి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ తెలీదా? సమస్య ఏంటో చెప్పండి. ఆరోగ్య సమస్యలా చెప్తారండి. జయగారు గారు చెప్తారు. మరి చెప్పి శ్రద్ధగా వినండి. అమ్మా రాణి గారు, 1 నుంచి 10 లోపు ఒక అంకి చెప్పండి అమ్మా. 1 నుంచి 10 లోపు మీకు నచ్చిన అంకి ఒకటి చెప్పండి. 1, 10 లోపు సార్? అవునమ్మా. 9, 6. ఓకే ఓకే, చాలురా. ఎనివే, రాణి అనే పేరులో చివర ఐతో ఎండ్ అయిందమ్మా. అంత కరెక్ట్ కాదు. ఈ రోజు నుంచి RAANE అని పెట్టుకోవాలమ్మా రాణి. సో ఇనిషియల్ ఆపేసి ఈ రోజు నుంచి రాణి అని పిలిపించుకోండి. RAANE రాణి అని కాల్ చేయించుకోండి. ఇబ్బంది రాదు. ఎనివే, మీకు నడువు నొప్పి, ఎప్పుడు నీరసం, మెండరాలు లాగటం, తలనొప్పమ్మ. ఎందుకని? కుజుడితో ఎప్పుడైనా సరే శుక్రుడు కలిసినప్పటికీ కూడా ఆస్ట్రాలజీ ప్రకారం ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి. ఆర్థిక సమస్యలు మెండుగా ఉంటాయి. ఇవన్నిటి నుంచి మీరు మెరుగైన ఫలితాలు పొందాలి అంటే, కుదిరితే అవకాశం అంటే కనుక అష్టముఖి రుద్రాక్ష ఒకటి పెట్టుకోండి. అలాగే మీ పేరుని ఈ రోజు నుంచి RAANE అని చెప్పి రాణి అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 14, ఆఫ్టర్ డిన్నర్ 14 అంటే 14 సార్లు ఉదయం, 14 సార్లు సాయంత్రం, 14 రోజులు ఇలా 9 కోర్సులు చేయండి అమ్మా. మంచి రిజల్ట్ వస్తుంది. ఒక మంత్రం కూడా చెప్తానమ్మా, ఇది ప్రతినిత్యం చేసుకోండి. మీకు ఆరోగ్య సమస్యలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి. ముందు మీకు రాత్రిపూట నిద్ర ఎక్కువగా పట్టదు. ఆ నిద్ర పట్టడానికి, ఆరోగ్యం మెరుగవటానికి ఆమందానంద కందళిత హృదయార వింద గోవింద, ఆమందానంద కందళిత హృదయార వింద గోవింద. ఈ యొక్క మంత్రము క్లీం అచ్యుతానంద గోవింద. ఈ మంత్రం ప్రతి నిత్యం మీరు ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా కూడా జపించు ఉండండి. మంచి రిజల్ట్ వస్తుంది. మీకు తూర్పు ముఖం బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా తూర్పు ముఖంగా చేయండి. సోమ, ఇంకా మీకు ఏదైనా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసి కలవండి. డెఫినెట్ గా మీకు అన్ని వాటిల్లో కూడా చూసి 11 కోణాల్లో మిమ్మల్ని పరిశీలించి మీ జాతకాన్ని మెరుగైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. జేకేఆర్ గారు, మరి ఇలాగ ఎంతో మంది డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి, పేరు పరిశీలించి వెంటనే వారి సమస్యలకు పరిష్కార మార్గం తెలియజేస్తారు, లక్షణాలు చెప్తూ ఉంటారు. అలాగే సమస్యల పరిష్కార మార్గాన్ని అందిస్తూనే
ఎం నరసింహ అని ఆయన దరిదాపులు 1993 నుంచి 2013 అంటే దరిదాపులు 20 సంవత్సరాల నుంచి ఎటువంటి జాబు లేకుండా ఒకప్పుడు బాగా ఉన్నతమైన స్థితిలో మంచి జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసిన ఆయన 1993 నుంచి 2003 స్వయంగా 2013 అంటే 20 సంవత్సరాల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా జాబ్ లేదు, సరైన బిజినెస్ లేదు, చివరికి జీవనం గడపడానికి కూడా ఇబ్బంది పడుతున్నా అంట ఆయన. అలాంటి పరిస్థితిలో నా దగ్గరికి వచ్చిన ఒక పాత మిత్రుడు ఒక ఆయన, అంటే ఒక రకంగా నేమ్ కరెక్షన్ చేసుకుని ఆయన జీవితంలో బాగుందమ్మా, ఆయన బాగా నాతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని ప్రతినిత్యం ఎవరిది వచ్చినా నా దగ్గర రావడం జరుగుతుంది. ఆయన అన్నారంట, అయ్యో ఒకసారి జేకేఆర్ గారి దగ్గరికి వెళ్ళండి, మీకు పట్టిన దరిద్రం అంతా వదిలిపోతుంది అని అంటే నా దగ్గర అసలు ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా లేదండి అన్నాను. నేను ఇస్తాను రండి, మీకు తెలియదు గురువు గారి దగ్గరికి, ఆయన దగ్గరికి ఒక్కసారి చూస్తే మీకు మారకపోతే అని చెప్పి ఆయనకి అంత హామీ ఇచ్చి తీసుకొచ్చాడమ్మా. తీసుకొచ్చి ఆయన దగ్గర డబ్బు లేకపోతే సార్ ఏదో అని చెప్పి ఇనిచ్చి ఆయన దగ్గర తీసుకున్న తర్వాత ఒకటమ్మా, ఈయనకి మొత్తం చెప్పిన 30 రోజుల లోపలనే ఆయనకి జాబ్ రావడం జరిగింది. 20,000 రూపాయల జీతంతో ఎప్పుడో పెట్టి వదిలేసింది, కనీసం పిలవరని ఆశపోయింది. 30 రోజుల లోపల అతని పేరు నరసింహన్ అనే పేరుని నరసింహ అని మార్చడం. జస్ట్ ఒక ఎన్ అనేది వర్డ్ తీసేసాం అంతే. తీసేసి దాని కోర్సు రాయమని మంత్రాలు పూజలు ఇవ్వటం జరిగింది. ఇలా చేసిన 30 రోజులకే ఆయన జీవితంలో అద్భుత ఫలితాలు వచ్చినాయి. అలాగే ఆరోగ్యం ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది పెడుతూ ఉండేది, ఆరోగ్యంలో కూడా మెరుగైన ఫలితాలు వచ్చినాయి. నాకు ఏదైనా సాధించగలను అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ నాకు 50 or 40 ఉండేది. అలాంటిది 100% తీసుకొచ్చారు జేకేఆర్ గారు అని చెప్పి స్వయంగా ఆయన రాసివ్వడం జరిగిందండి. అలాగే ఆయన నెంబర్ ఇస్తున్నాను, ఆయన ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే ఎస్ఆర్ నగర్ అయింది. కాబట్టి ఆయన ఫోన్ నెంబర్ కూడా రాసుకోండి, 9490939765. మరొకసారి చెప్తాను, 9490939765. ఒక నరసింహన్ కాదండి, వేలల్లో ఉన్నారు. దక్షిణార్థ శంకు పూజ చేసే సక్సెస్ అయిన వాళ్ళు, అలాగే న్యూమరాలజీ ఆర్ నేమాలజీ, గ్రాఫాలజీ, అలాగే రుద్రాక్షలు, రత్నాలు, ప్రశ్నాశాస్త్రం, మంత్రశాస్త్రం, పుట్టమచ్చల శాస్త్రం, అలాగే 11 కోణాల్లో వారి జాతకాన్ని పరిశీలించి చేసిన ఇలాంటి నరసింహన్ లాంటి వాళ్ళు వేలల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ మీరు చూడాలనుకుంటే కనుక యూట్యూబ్ సెర్చ్ లో జేకేఆర్ 366 ఒక్కసారి లాగిన్ అవ్వండి. మా శంకు పూజలు చూడొచ్చు, మా దగ్గరికి వచ్చే సక్సెస్ అయిన వాళ్ళు చూడొచ్చు. లేదు మా బ్రాంచ్ లో ఎక్కడికి వచ్చినా కూడా మీకు ఒక పెద్ద బుక్లెట్టే ఉంటుంది, సక్సెస్ స్టోరీస్ బుక్ అని పేరు ఉంటుంది. దానికి మీరు కాలక్షేపం కోసమే నా ఫోన్ నెంబర్తో సహా మీకు ఇస్తాం. మీరే చూసుకుని మీరే అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ కలియుగంలో నిజమైంది వచ్చినప్పటికీ కూడా మనం నమ్మలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ ప్రూఫ్స్, ఈ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. కేరళ సంఖ్యా జ్యోతిషం అంటే మాటలు కాదు, చేసి చూపిస్తుందని చెప్పి ఇంకోసారి రుజువు అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా చూసి తెలుసుకోవచ్చు. చాలా సంతోషం అండి, చాలా వివరంగా తెలియజేశారు. మరో కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? వెంకట సత్య అండి, చెన్నై నుంచి కాల్ చేస్తున్నామండి. మా బ్రదర్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నామండి. తప్పకుండా పూర్తి పేరు చెప్పండి. సిహెచ్వివి రమణ అండి. సిహెచ్వివి రమణ. వివి రమణ. వివి రమణ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సిహెచ్వివి రమణ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. May 6th అండి, 1979. 79. అందరూ ఏమని పిలుస్తుంటారు? May 6th, 1979 అండి. పిలిచే పేరు చెప్పండి. రమణ రమణ అని పిలుస్తారండి. సమస్య చెప్పండి. రమణ అని ఎక్కువగానే. ఓకే, సమస్య ఏంటో చెప్పండి అమ్మా. వివాహం జరగడం లేదండి, చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. గత 5 years వివరాలన్నీ చెప్తారు, వారు చెప్పేది శ్రద్ధగా వినండి. అమ్మా, రమణ అనే పేరు చాలా బాగుందమ్మా. రమణ అంటే 14 నెంబర్, ఓకే, వెరీ గుడ్ నెంబర్. కానీ సిహెచ్వివి రమణ అంటే 34, 3 + 4 = 7 అంటే కేతు నెంబర్. ఎనివే ఈయనకి నాగదోషం అయితే ఉందమ్మా. బర్త్ నెంబర్ 6 ఆర్ డెస్టినీ నెంబర్ 1 అంటే దీన్ని నాగదోషము అని అంటారు. న్యూమరాలజీగా చూసినా ఆస్ట్రాలజీగా చూసినప్పటికీ దీని మూలంగా వివాహం కొంచెం లేట్ అవ్వటం, దగ్గరగా వచ్చి అంటే బ్రేక్ అయిపోవటం ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎనివే ఈ జాతకంలో వివాహ యోగం ఉంది. కానీ ఎప్పుడుంది ఏమిటి అని అంటేనమ్మా, ఈయనకి 79 అంటే 36 సంవత్సరాలు ఈయనకి వచ్చినాయి. ఇప్పుడు 39వ సంవత్సరంలో యాక్చువల్గా ఈయనకి వివాహం ఉంది. అయితే ఈయన 39వ సంవత్సరం అంటే ఇంకా 2 సంవత్సరాల పైన పడుతుంది. కాబట్టి ఈ లోపుగా వివాహం అవటానికి ఒక్కసారి మీరు పర్సనల్ గా కలవండి. ఎందుకనంటే నవ శుక్రవార వ్రతం అని కనుక ఒకటి ఉందమ్మా, 9 శుక్రవారాల పూజ. ఆ పాంప్లెట్, ఆ విధానం కూడా మీకు ఇస్తాము. అది చేసినట్లయితే డెఫినెట్ గా మీ బాబుకి ఒక 1 year లోపే వివాహం అవుతుంది. అలాగే నాగదోషం పోవటానికి మీ ఇంట్లో దక్షిణార్థ శంఖం అనేది ఒకటి ఉంది. ఆ శంఖాన్ని పెట్టుకోవటము, లేదు కుదిరితే రేపు విజయదశమి రోజు మేము పూజ చేసే గుడివాడలో పూజ జరుగుతుంది, దక్షిణార్థ శంఖ పూజ.
దాంట్లో మీరు పాల్గొనే ప్రయత్నం కానీ, లేదు పోస్టల్ ద్వారా తెప్పించుకునే ప్రయత్నం కానీ, లేదు మీకు అనంత పద్మనాభ స్వామి కిట్ అంటారు, అంటే ఈ పడగిస్తారమ్మా మీకు గరికతో చేసిన పడిగ. ఇది కూడా మీ ఇంట్లో పెట్టుకున్నప్పటికి కూడా పూజ కాల సర్వగ్రహ దోషాలు తొలగిపోతాయి. అవి పెట్టుకుని మేము పూజ విధానాన్ని అన్ని కూడా వివరంగా పంపుతాం. డెఫినెట్ గా సంవత్సర కాలంలో వివాహం అవుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. వివాహ యోగ్యత అయితే ఉంది, కానీ దోషం ఉంది. ఆ దోషం మీరు చేసుకునే విధానం ఎలా చేయాలి అనేది పర్సనల్ గా కలిసి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మాత్రం మీరు 6 ముఖాలు 7 ముఖాలు గణేష్ ముఖి 3 కలిసిన పెండెంట్ ఒకటి ధారణ చేయండి. లేదు అంటే 9 ముఖాల రుద్రాక్ష ఒక్కటైనా చాలు వేసుకోండి. ఒక మంత్రం చెప్తాను, రాసుకోండి అమ్మా. సుమంతో సుమంతో శ్రీకార్త వీరార్జునాయ నమః. సుమంతో సుమంతో శ్రీకార్త వీరార్జునాయ నమః. అది ఇంకొక మంత్రం కూడా రాసుకోండి. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహ భాగ్యం ఆరోగ్యం శీఘ్రమే లాభంచ దేహిమే. ఈ మంత్రము రోజుకు ఒక 108 సార్లు చేసినట్లయితే అబ్బాయికి భుజదోషము కాలసర్పదోషము కూడా నాగదోషం కూడా పోయి శీఘ్రమే వివాహం అవుతుంది. జేకేఆర్ గారు, మరి అలాగే మనందరం కూడా తెలియకేవో తప్పులు చేస్తూ ఉంటాం. మరి ఆ తప్పుల వల్ల వచ్చే పాపం మనకు తగులుతుంది, కర్మ తగులుతుంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. మరి ఆ పాపం తగలకుండా ఉండడానికి, అలాగే ఆర్థిక సమస్యలు పోవడానికి ఏదైనా పరిష్కార మార్గం అంటే చెప్తారా? అంటే సహజంగా మన పెద్దలు చెప్తుంటారు, తెలుసో తెలియకో అనేక తప్పులు చేస్తాం. గుడి కట్టిన పుణ్యము, పామును చంపిన పాపము మన వదిలిపోదు అంటాను నేను ఎప్పుడు కూడా. ప్రతి పూజలో కూడా చెప్తాను, తెలుసో తెలియకో చేయటం అంటే ఏదో పాము కనపడింది, అది మన ప్రాణం తెస్తుందేమని చెప్పి మనమే ముందు దాన్ని చంపేస్తుంటాం. ఆ పాపం అంటే కామన్ కాదమ్మా, నాగు పాము విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే గుడి కట్టాం, తెలిసి కట్టనే వాళ్ళు బలవంతాన ఒక చందారాయమని కట్టించుకొని ఎలా చేసినప్పటికీ గుడి కట్టిన పుణ్యం కూడా వదలదు. కానీ ఇలాంటి పాప కర్మలు ఎక్కువ మనం వేధిస్తున్నప్పుడు అది ఎలా తెలుస్తుంది అంటే, ఈ జన్మలో మనం మానసికంగా కానీ ఏదో ఒక సమస్య పట్టుకుని బాధపడుతూ నిత్యం జీవితం మీద విరక్తి కలుగుతూ ఉంటుందమ్మా. అటువంటప్పుడు మనకి పూర్వజన్మ కర్మ అని మన పెద్దలు చెప్తూ ఉంటారు నమ్మిన వారికి. ఆ కర్మ తొలగటానికి మనం ఏం చేయాలి అని అంటే, ప్రతినిత్యం ఆంజనేయ స్వామి గుడిలో 41 ప్రదక్షిణలు మండలం రోజు చేసి ఓం నమః హనుమంతాయ ఆవేశాయ ఆవేశాయ నమః, ఓం నమః హనుమంతాయ ఆవేశాయ ఆవేశాయ నమః ఈ మంత్రం చేస్తూ 41 ప్రదక్షిణలు చేయండి. అలాగే మనకి ఐశ్వర్య వృద్ధి కావాలి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి. ఇదేంటంటే సర్వగ్రహాలు దోషాలు పోవడానికి అదైతే, ఆర్థికంగా కనుక ఇబ్బంది పడుతూ మనం వేధిస్తున్నప్పుడు, అప్పులు పాలైనప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం భగవతి చింతామణి సర్వార్థ సిద్ధిం దేహి దేహి నమః. ఓం ఐం హ్రీం శ్రీం భగవతి చింతామణి సర్వార్థ సిద్ధిం దేహి దేహి స్వాహ బదులు నమః అని పెట్టుకోండమ్మా. నమః అని పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ప్రతి నిత్యం ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు చేస్తే డెఫినెట్ గా ఆర్థిక ఇబ్బందులు పోతాయి. పూర్వ జన్మ కర్మ తొలగి సత్కర్మ వస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ మంత్రం అందరికీ తెలుసు. రామాని పలికితేనే సర్వ పాపములు తొలగిపోతాయని చెప్తున్నారు మనకి. శ్రీరామ జయ జయ రామ రామ ప్రతి నిత్యం మీకు చాటింగ్ లాగా మీ మనసులో ఉంటూ ఉన్నట్లయితే, ఈ పూర్వజన్మ కర్మ సత్కర్మ అని ఏ సిద్ధాంతులు ఎవరు చెప్పినప్పటికీ కూడా దాని నుంచి నిర్మూలన లేదన్నప్పటికీ కూడా మీరు భయపడకుండా ఈ 3 చేసుకుంటూ ఈ యొక్క రామ మంత్రం చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మీకు సత్కర్మ వస్తుంది. దీంతో పాటుగా అన్నదాన కార్యక్రమాలు, పుంటి గుడ్డి లేని వాడికి మీరే వెళ్ళి మీకు తోసింది మీ ఇంట్లో వండుకుని తీసుకెళ్లి దానం చేసినట్లయితే కనుక డెఫినెట్ గా కర్మ తొలగి సత్కర్మ వచ్చి మీ జీవితంలో ఆనందమైన జీవితాన్ని అనుభవించి తీరుతారు అంటంలో ఎటువంటి సందేహం లేదు. చాలా చక్కటి రెమెడీ తెలియజేస్తారండి. మరో కాల్ తీసుకుంటామండి. నమస్కారం, మీ పేరు? అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అండి. పూర్తి పేరు చెప్పండి. మధునేనండి పూర్తి పేరు. మధు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/2/1974 అండి. 12/2/1974. సమస్య ఏంటో చెప్పండి. ఏమండి? సమస్య ఏంటో చెప్పండి. ఉద్యోగం అండి. తప్పకుండా తెలుసుకోవచ్చు. జేకేఆర్ గారు తెలియజేస్తారు, వారు చెప్పేది శ్రద్ధగా వినండి. ఉద్యోగం అని చెప్తున్నారండి. ఓకే అమ్మా, ఈ మధు గారి ఇంటి పేరు చెప్పండి ఒకసారి. ఏమండి? మీ ఇంటి పేరండి, ఇనిషియల్ చెప్పండి. ఏమండి? టి మధు. ఓకే అండి. మధు అంటే 20 అనే నెంబర్ లో ఉందండి. ఇది చంద్రుడు యొక్క నెంబర్ అని చెప్తారు ఆస్ట్రాలజీ ప్రకారం. మీరు 12/2/1974 అన్నారు. బర్త్ నెంబర్ 3. ఆ డెస్టినీ సూర్యుడితో ఆస్ట్రాలజీ ప్రకారం అంత సఖ్యత లేదు. దాని మూలంగా మీ ప్రయత్నాలుగా ఉంటున్నాయి, కానీ జాబ్ లో కనుక సరిగ్గా
ఇంప్రూవ్మెంట్ లేదు, అలాగే మీరు అనుకున్న గోల్స్, మీరు అనుకున్న జాబ్ రావటం లేదు. దానికి మీరేం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది? మధు అనే దాంట్లో మీరు ఒక చిరు కరెక్షన్ అండి. ఎలాగంటే MAADHU అని పెట్టండి, 21 అనే నెంబర్ వస్తుంది. ఎనివే మీ లక్కీ నెంబర్. సో బాగుంటుంది అన్ని రకాల కూడా. ఈ రోజు నుంచి మధులో ఒక ఏ పెట్టుకుని బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ 21, ఆఫ్టర్ డిన్నర్ 21, ఇలా 21 డేస్, 1 or 2 డేస్ గ్యాప్, మరలా కంటిన్యూ సెకండ్ కోర్స్, ఆ థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ 5 కోర్సులు చేయండి. మీ లక్కీ నెంబర్ 5 అని చెప్పుకోవాలి, ఆర్ 3 అని చెప్పాలి. అన్లక్కీ నెంబర్ మాత్రం 7, 7వ నెంబర్ మీకు పనికిరాదు. 6వ నెంబర్ కూడా మీకు అన్లక్కీ నెంబర్ గా చెప్పుకోవచ్చు. మీ లక్కీ ఫేస్ ఉత్తరం ఫేస్ చాలా బాగుంటుంది. మీకు ఒక మంత్రం ఉద్యోగం కోసం చెప్తాను. ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చేస్తూ ఒక 41 సార్లు, ప్రతి శనివారం 41 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరగండి. ఇలా తిరిగినట్లయితే 11 వారాలు చేసే లోపుగానే మీకు ఉన్నత ఉద్యోగం వస్తుంది. అష్టముఖి గాని గణేష్ ముఖి గాని రుద్రాక్ష ధారణ చేయండి, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ. మరి జేకేఆర్ గారిని ఎవరైనా నేరుగా కలవచ్చు. న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ తో పాటు న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, జెమాలజీ, రత్నశాస్త్రం, మంత్రశాస్త్రం, మరి ఇలా 11 కోణాల్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి సమస్యకు పరిష్కార మార్గం తెలియజేస్తారు. పర్యటనలు చేస్తున్నారు. ప్రేక్షకుల కోరిక మేరకు పర్యటన వివరాలు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా సంప్రదించండి. పోస్టల్ ద్వారా కూడా సంప్రదించే అవకాశం ఉంది. దక్షిణావతి శంకు పూజలు నిర్వహిస్తున్నారు. విజయదశమి రోజు అందరికీ పాల్గొనే అవకాశం ఉంది. ముందుగా వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోండి. అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని నిర్వహించారు కదా, మరి పూజలో పాల్గొనలేని వారి కోసం మరి పూజా సామాగ్రి కిట్ మొత్తం అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. జేకేఆర్ గారు మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి కాల్ చేసిన ప్రేక్షకులందరి సమస్యలకు పరిష్కార మార్గం తెలియజేశారు. అలాగే మీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమ వివరాలు కూడా సవివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమం. మరొక చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకేఆర్ గారు, కేరళ సంఖ్యా జ్యోతిష్యం, డోర్ నెంబర్ 16/54